కుటుంబం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయక్క. ఒకేలా అన్ని రోజులు ఉండవు కదా. ఇల్లు పెరిగే కొద్దీ పరిస్థితుల్ని బట్టి మనస్తత్వాలు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందక్క. ఇప్పుడు అలాంటి పరిస్థితి అలా ఉంది కాబట్టి ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. కానీ అన్న కాలేజ్ పోలే రోజు తను మామూలు అయ్యాక ఇలా జరిగిస్తావా? అననే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఏమీ నాకు కనిపించడం లేదు ఆనంద. తన బాధ్యత నాదక్క. అనన్యకి ట్రీట్మెంట్ చేయడానికి విషయం రాకపోతే మరో పెద్ద డాక్టర్కైనా చూపించామక్క. తన సంగతి నా వదిలే. త్వరలోనే నువ్వు కోరుకున్నట్టు ఈ ఇల్లు మళ్ళీ ఆనంద కోవెల్లా మార్చి చూపిస్తాను. రేపు శరణ్య అనన్య పుట్టినరోజు అక్క. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి. అలాగే సాయంత్రం శరణ్య దర్శన్ బెంగళూరు ట్రిప్కి వెళ్తున్నారు. ఒక చిన్న ట్రిప్ అక్క. అలాగే మంచిదానక. మొత్తానికి మధురమైన మాటలతో ఈవిడ మళ్ళీ మా అత్తగారిని కంట్రోల్ చేస్తున్నాను. నేను కంట్రోల్ అవ్వని కనుక సొంతని బెంగళూరు ట్రిప్కి పంపిస్తుందంటే కుప్పదీసి ఈవిడ నా మీద ఏం ప్లాన్ చేయలేదు కదా. ఈ టైంలో దర్శన్ కాల్ చేస్తాడేంటి? దర్శన్ ఎలా ఉండాలి దర్శన్? రాబోయే చావుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నాను. జరిగేదో చెప్తున్నాను దర్శన్. నీకేమనుకోండి, ఎంత కష్టం ఉన్నా నేను వర్తించుకుంటాను. నీకు నా మీద ఉన్న ప్రేమ ఇలా మాట్లాడిస్తుందేమో కానీ ఆ ప్రేమ మీద అతను మాత్రం మార్చలేదు. ఎంత ప్రేమించినా నీతో నా జీవితం ముందుకు వచ్చి కూడా తానే నా మెళ్ళో మాత్రం పడలేదు. ఆమెదే కదా అడ్డుపడింది. ఇప్పుడు కూడా అదే విధి ఎప్పటికీ నన్ను నిన్ను చేరనివ్వకుండా చేస్తుంది. అది నా రాత దర్శనం. రాత సరే, విధిని ఎదిరించడానికి సిద్ధంగా ఉంది. నీలో ధైర్యం నీ ఆయుష్ని పెంచుతుంది. మా వరకు మేము ఎంత ప్రయత్నిస్తున్నాం. నీకేమీ అవ్వకూడదు అంతే. థ్యాంక్ యూ దర్శన్. జీవితంలో నేను నీతో లేకపోయినా ఈ చివరి క్షణాల్లో అయినా నాకు తోడుగా ధైర్యాన్ని పంచుతున్నా. నేను జాగ్రత్తగా ఉన్నాను. నేను ఇవాళ బెంగళూరు వెళ్తున్నాను. 2 డేస్లో వస్తాను. ఓకేనా? ప్రకాష్ ఎక్కడ? ఇదిగో అన్నయ్య. దర్శన్ మాట్లాడు. బాబు చెప్పండి. నేను బెంగళూరు వెళ్తున్నాను ప్రకాష్. తనని జాగ్రత్తగా చూసుకోండి. టైంకి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. తనకి ధైర్యాన్ని సపోర్ట్ ఓకేనా? తప్పకుండా బాబు గారు. సరే ఉంటాను. బాయ్. సమీర కూడా చెప్పు. ఓకే బావా. సమీర, బావగారు పాపం తెగ ఫీల్ అయిపోతున్నారు నీ గురించి. మనం ఈ మాత్రం చేయకపోతే అనుకున్నది సాధించలేమన్నయ్య. దర్శన్ నా సొంతం అవ్వాలి. ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టి మన సామ్రాజ్యంగా ఆ ఇంటిని సొంతం చేసుకోవాలి. అమ్మి అమ్మి హ్యాపీ బర్త్డే అమ్మి. ఇవాళ నీ బర్త్డేతో పాటు ఆ శరణ్య బర్త్డే కూడా అంట కదా. అవును, అది నన్ను చెవితో ఆ దర్శన్ శరణ్యాలు విడిపోతున్నారంట.
సాయంత్రం కలిసి బెంగళూరు కూడా వెళ్తున్నాను. వాట్ కాదమ్మి, వాళ్ళు బెంగళూరు పోయేదానికి అసలు గుడి నుంచి రావాలి కదా. గుడికి వెళ్ళి అక్కడి ప్రవచనాలు కాదమ్మి, గుడికి వెళ్ళే దారిలోనే వారితో ప్రయాణం చేసేస్తారు. అవునమ్మి, దర్శన సరైన వెళ్ళే దారికి బ్రేక్ తీసేస్తున్నా. తీసుకుంటానేమోనని అనుమానం కూడా కలుగుతుంది కదా అమ్మి. కొట్టుకున్న సెల్ఫ్ డబ్బా చాలే కానీ బ్రేకులు పెంచేసాను, లేకపోతే విప్పు తిన్నాను. కరెక్ట్ గానే విప్పుకున్నా అమ్మి. వెళ్ళగానే యాక్సిడెంట్ అయ్యి కార్లో ప్రాణాలు రెండు గాల్లో కలిసిపోయాయి. అన్న ఒకటి ఇవ్వ. ఒకసారి దేవుడు చేయాలి కప్పు తీస్తావు. ఏంటి పంచన కార్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అట్లా? అదే వల్ల గారు, అమ్మి ఆ రోజు కారు నడుపుతూ పోయి అల్లుడి గారికి యాక్సిడెంట్ చేస్తున్నారు కదా. అట్లా ఇంకోసారి చెయ్యమాక అని ఈసారి పోయి లారీ నడిపితే కారులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అమ్మకి బుద్ధి చెప్తా ఉన్నాను. నువ్వు ఎంత చెప్తే మాత్రం ఆ పిస్తానికి అర్థమవుతుందా? సర్లే కాచన, అనన్యకి చీర కట్టించి కిందకు తీసుకుంటా. ఇవాళ అనన్య పుట్టినరోజు కదా, తీసుకో. ఎంత బాగుందో. వదిన గారు, నేను అమ్మి తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. ఏదేమైనా అమ్మి, మీ అక్కకి వంట కూసంతా రుచెక్కువే, తొక్కులే. ఏదో పిచ్చి పనిలో ఉందని ఇలా చాలు చూపిస్తున్నారు, కానీ ఆ రోజు అందరూ కలిసి చిత్తం నుంచి వెళ్ళి వెళ్ళకుంటుంటే అప్పుడు కోడి ఇంత ప్రేమ. ఇలాంటివి నేను మనసుకి తీసుకెళ్ళా. ఇక్కడ నా కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యిందా లేదా అదొక్కటే నా కాన్సెప్ట్. నేను ఏంటిని ఊహించాలి, లేదంటే ఈ కుటుంబం మొక్కలైపోవాలి. ఆ ఆనందమైనది నా ముందు శక్తి వీలుంటాను. నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఆవిడకి కాలం వెళ్ళి ఇది కదా నా టార్గెట్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పినట్టుగా అహల్య చేయకుండా అడ్డుకోగలడా? నువ్వు మగాడు అయితే ఏం రెచ్చిపోయి పల్లవి మాటలకి రెచ్చిపోయిన చరణ్ ఏం జరగబోతోంది? నీకు తెలుసా నేను ఇంటర్వ్యూలో ఎప్పుడు ఉంటాను? నేను బెస్ట్ చేసుకున్నప్పుడు మన కోసం లక్స్ శాండల్స్ ప్రతి రత్నం ఒక కథ చెబుతుంది. అది రంగుల శాశ్వత సౌందర్యాన్ని వర్ణించే కథ. మలబార్ గోల్డెన్ డైమండ్స్ జెమ్ స్టోన్ ఫెస్టివల్లో ఈ కథలు గతం కంటే మరింత ప్రకాశవంతమైన మెరుపులు చెందిస్తాయి. ఈ జెమ్ స్టోన్ ఫెస్టివల్లో జెమ్ స్టోన్ మరియు అంకట ఆభరణాల తలుపు చార్జీలపై 25% వరకు తగ్గింపు పొందండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్, మీ జీవితం సంబరాలతో అంబరం నాటాలి. వాళ్ళకి ఎంత ఎక్కువ పరిచయం
కాల్షియం పోగొట్టుకుంటారు. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ ఆర్జీని ఇంకా కాల్షియం బూస్ట్ పోగొట్టుకున్న కాల్షియం తిరిగి తెస్తుంది. పళ్ళని 2 రెట్లు స్ట్రాంగ్ చేస్తుంది. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్. ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటనే చూస్తారు. చూడండి హరిహర వీరము ప్రైమ్ వీడియోలో. ఫిల్మ్ స్టార్ కెమెరా ముందే ఉంటుంది, అందుకే కాంప్లెక్షన్ కి ఫుల్ అటెన్షన్ ఇస్తుంది అనుకుంటున్నారా? మీరే చెప్పండి. రోజు నా హీరోని డాన్స్ స్కిన్ తోటి కలవమంటారా? నో ఛాన్స్. అందుకే సంతూర్ రాయల్ శాండల్ సోప్. ఇందులో ఉంది ప్యూర్ శాండల్వుడ్ యొక్క పవర్ఫుల్ సీరం. ఇది రోజు వచ్చే ట్యాన్ తొలగించి మీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు నాకు నో ట్యాన్ ప్రాబ్లమ్స్. లక్కీ మీనాక్షి. సంతూర్ రాయల్ శాండల్ సోప్. ట్యాన్ తొలగించండి, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయండి. అయ్యో గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయా. పాలు కాగిపోయి ఉంటాయి. గ్యాస్ ఆఫ్ చేసేలా ఉంది. కిచెన్ వరకు వెళ్ళారు. అలాగే 2 మగ్గులు తీసుకొచ్చుగా, అందులో చక్కెర వేయండి. ఇంత చేశారు. అలాగే బ్రూ కూడా కప్పించుగా. అద్భుతమైన సువాసన. సువాసనతో నచ్చితే తాగి చూడొచ్చుగా. మనసుని తోచే సువాసన. ఎగ్జామ్ టెన్షన్లో తల పగిలిపోతుంది రావణ. వారి జవాబు ఒకటే. Let's focus bomb. Let's party. Focus bomb. Hot hot. Thank you. Morrison. No, రెస్టారెంట్ వాళ్ళు సో ఇంట్లోని Come on, girls, ready dance practice.